జీవము కలిగిన దేవుని పేరట వస్తున్నాను. యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాదే. బారుడున్న గొల్యాతుతో పెట్టెడున్న దావీదు చెప్తున్న మాట, యుద్ధము యెహోవాది. నువ్వు అదే చెప్పాలి. దావీదు స్థాయిలో నువ్వు ఉన్నావు. గొల్యాతు అంత భయంకరంగా నీ సమస్య ఉంది, నీ రోగం ఉంది, నీ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, నీ శ్రమలున్నాయి, నీ కష్టం ఉంది, నీ అప్పులు ఉన్నాయి. నీదేమో దావీదు స్థాయి, సమస్య ఏమో శత్రువేమో గొల్యాతు స్థాయి. అప్పుడు నువ్వేం చెప్పాలి? జీవం కలిగిన దేవుని పేరట ప్రార్థన చేస్తున్నా అని చెప్పాలి. ఓ శ్రమ, ఓ కష్టమా, నీతో యుద్ధం చేసేది యెహోవాయే, నేను కాదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యుద్ధము ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే. అవును, నువ్వు ఏ కష్టములో ఉన్నా, నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ అప్పులు ఆర్థిక స్థితిగతిలో కృంగిపోయినా, నీ అన్నవారు నిన్ను తృణీకరించి నువ్వు ఒంటరి అయినా, నువ్వు ఒకటే చెప్పాలి, నీ శత్రువైన శ్రమకి జీవం కలిగిన నా దేవుడు ఉన్నాడు నాకు తోడు, నీతో యుద్ధం చేసేది నా దేవుడు, నేను కాదని చెప్పాలి. అప్పుడే ధైర్యంగా నిరీక్షణ కలిగి